ఇప్పుడంతా ఎంపీ ఓట్ల బిజీలు ఉండే వరకు తెలుస్తలేదు కానీ ఎమ్మెల్సీ ఓట్లు కూడా ఉన్నాయి ఊళ్ళో. ఒక్క సీటు 3 పార్టీలు, ఇక సొంతంగా నిలబడేటోళ్ళు బొచ్చెడు మంది. మళ్ళా చదువుకున్నోళ్లకు సంబంధించిందాయే ఎవరిని గెలిపిస్తారనేది జరంతా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్లా కాదు కానీ ఏ పార్టీకి వెళ్ళి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసుకొని అటెనక తతిమ ముచ్చట చెప్పుకుందాం. రైట్, బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ప్రేమేందర్ రెడ్డి సార్కే వచ్చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ కు రేపు నామినేషన్ ఇస్తాడట. 2-3 పోటీకి వచ్చినా అప్పట్లో పోటీ చేసి ఓడిన ఈసారికి ఇచ్చుడే కరెక్ట్ అనిపించిందట పార్టీ పెద్దలకు. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ అన్న కాగితాలు సమర్పించారు పోటీ చేస్తున్నట్టు. ఈ ముగ్గురిట్ల కార్ క్యాండిడేట్ కొత్త, ఇద్దరు అప్పట్లో కొట్లాడినోళ్లే. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి సార్ మండలికి పోతే మొన్న అసెంబ్లీ తవ్వదు ఒకే వరకు ఆ సీట్ కాలేయిందన్నట్టు. ఈ 3 పార్టీలకెళ్లే కాకుండా ఇంకో 30 మందికి మీదనే నామినేషన్లు వేసిర్రు. ఇక 27 తారీఖు నాడు ఓట్లు. అట్లని అందరు ఇయర్లో డిగ్రీ చదివిన వాళ్ళే ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు పెట్టిన వాళ్ళకే ఇంకట్టించుకునే ఛాన్సు. నన్నే ఎమ్మెల్సీని చేయాలని 3 పాత జిల్లాలను గుత్తకు పట్టి తిరుగుతున్నారు ముగ్గురు కూడా. కాంగ్రెస్ పవర్ ఉన్నది, అప్పట్లో ఉన్న సానుభూతి ఉన్నది కాబట్టి గ్యారెంటీగా నేనే మండలికి పోతా అని ఆశతోటున్నాడు మల్లన్న. లేలే, ఇది మా సిట్టింగ్ సీటు, మేమే గెలుస్తామని రాకేష్ అన్న. మా మోడీ సార్ పతారతోటి నేనే బయట పడతాని ప్రేమేందర్ సారు. ఎవరి లెక్కలకు ఉన్నాయి కానీ ఎవరు ఎమ్మెల్సీ అయ్యేది వచ్చే నెల 5 తారీఖు నాడే ఇరుకైతుంది.